Hi guys, welcome back to our channel Meghna Singireddy. Welcome back to one more video. This video is going to be a short video and very special అనమాట. ఎందుకు అనేసి వీడియో ఎండింగ్ వరకు చూడండి మీకే అర్థమవుతుంది. బొబ్బిలి పండగ అనేసి అన్నాను కదా, సో రానే వచ్చేసింది. ఈ రోజు డే 1 అన్నమాట. దేశతల్కి మొక్కుదామని చెప్పి టెంపుల్ కి అయితే రెడీ అయిపోయాము. మాతో పాటు మోక్షతను కూడా తీసుకొని వెళ్తున్నాము. రష్ ఉండొచ్చు మేబీ, పండగ కదా, సో తల్లి ఆశీర్వాదాలు మోక్షతకు కూడా ఉంటాయి అని చెప్పి తీసుకెళ్దాం అనుకున్నాము. రష్ ఉంది కానీ మరీ ఎక్కువ రష్ లేదనమాట. మాకైతే ఒక 10 minutes లో అయిపోయింది దర్శనం. ఈ రోజు సండే, బట్ మంగళవారం మెయిన్ పండుగ ఉంటది. బొబ్బిలంతా హడావుడిగా ఎక్కడ చూసినా జనాలతోని కలకలలాడిపోద్ది ఆ రోజు. సో తల్లికి మొక్కేసుకుని ఫాస్ట్ గా ఇంటికి వెళ్ళిపోయాము. చాలా ఎండగా ఉంది, మళ్ళీ మోక్షతకి ఎఫెక్ట్ అవుతుందేమో అనేసి వెళ్ళిపోయాం అనమాట. టెంపుల్ కి వెళ్ళి అంతమంది జనాల్ని చూసేసరికి మాకైతే పండగ వైపు స్టార్ట్ అయిపోయాయి. సో అందుకే మంగళవారానికి ఇక్కడ రెడీ అయిపోతున్నాం మెహందీ పెట్టుకొని. నేను ఒకప్పుడు మెహందీ పెట్టాలి అంటే 2 hours 3 hours టైం తీసుకునేదాన్ని ఒక హ్యాండ్ కి. బట్ ఇప్పుడు ఏంటంటే ఒక పక్క కుక్ చేస్తూ ఇంకో పక్క మెహందీ పెడుతూ 1.5 hour లో మొత్తం అంతా కంప్లీట్ చేసేసాను ఒక హ్యాండ్ కి. సో ఇష్ట అంటుందన్నమాట, చాలా ఫాస్ట్ గా చేసేస్తున్నాం అక్క ఇప్పుడు అనేసి. ఈ టైంలో మోక్షత మంచిగా నాప్ వేసింది కాబట్టి మాకైతే మెహందీ పెట్టుకోవడానికి టైం కుదిరింది. అదే మోక్షత లేచి ఉంటే మాత్రం మాకు అసలు టైం సెట్ అయ్యేది కాదు కూడా మెహందీ పెట్టుకోవడానికి. మోక్షత కూడా మెహందీ పెట్టడానికి ట్రై చేసాం తను పడుకున్నప్పుడు, బట్ అస్సలు ఉంచుకోలేదు. తనకి ఎలా పెట్టాం ఏంటి అనేసి నెక్స్ట్ వీడియోలో చూపిస్తానులేండి. సో ఫైనల్ గా ఇష్టాకైతే ఇలా పెట్టాను అనమాట మెహందీ. ఎలా ఉంది ఏంటి అని కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి గైస్. నాకైతే కొంచెం బాగానే వేసాను, పర్లేదు, డెవలప్ అయ్యానని అనిపిస్తుంది. నేను ఏదో సాధించేసి ట్రోఫీ ఎత్తున్నట్టు ఇష్ట హ్యాండ్ రైస్ చేస్తున్నానని చెప్పి ఇక్కడ ఇష్ట కామెడీ చేస్తుంది. తర్వాత ఇంకా మోక్షత లేచేసింది కాబట్టి ఇంకా మా పనులకి స్టాప్ చెప్పేసి మోక్షతో ఆడుకున్నాము. అండ్ ఈవినింగ్ అయితే మేము చేనేత వస్త్రాలు అని చెప్పి ఒక ఎగ్జిబిషన్ పెట్టారు. సో వెళ్దాం అని చెప్పి రెడీ అయ్యాము. అక్కడికి వెళ్ళి చూస్తే ఎగ్జిబిషన్ క్లోజ్డ్ అనమాట. ఈ రోజే కరెక్ట్ గా క్లోజ్ చేశారు. అయ్యో నిన్న వెళ్ళినా బాగుండేదే అనుకున్నాము. ఇక్కడ మోక్షత కేవలం కెమెరా కోసం అని చెప్పి తన నోస్ ని అటు ఇటు ఇట్లా అనుకుంటుంది. సో ఎలానో బయటకు వచ్చాం కదా, వెంటనే ఇంటికి వెళ్ళిపోతామని చెప్పి అలా టెంపుల్ లోకి వెళ్ళాము. సమ్మర్ లో ఈవినింగ్ ఎక్కడికి వెళ్ళాలన్నా సరే భయం వేసేస్తుంది. ఈవినింగ్ కూడా నాకు వేడిగానే అనిపిస్తుంది అనమాట. రేపు పండగ టైంలో ఎలా ఉంటామో ఏంటో నాకే అర్థం కావట్లేదు. టెంపుల్ అంతా చాలా ఖాళీగా ఉంది, అసలు ఎవ్వరూ లేరు, మేమే ఉన్నాం అనమాట. నాకైతే చాలా ప్లెజెంట్ గా అనిపించింది. ఎప్పుడు ఇంత ఖాళీగా ఉన్నప్పుడు వెళ్ళలేదు నేను టెంపుల్ కి. ఎవరూ లేరు కదా అని చెప్పి మేమైతే స్లోగా నెమ్మదిగా ప్రదక్షిణాలు చేస్తున్నాము టెంపుల్ చుట్టూ. మోక్ష అయితే మస్తు ఆడుకుంది టెంపుల్ లోని, అటు ఇటు తిరుగుతూనే ఉందన్నమాట. మోక్ష నప్పడం చాలా కష్టమైపోయింది. అండ్ టెంపుల్ లో ఎవరు లేరు కదా అనేసి దేవుడి దగ్గర చాలా సేపు ఉన్నాము. అండ్ క్లియర్ గా అబ్జర్వ్ చేసాం అనమాట. ఈరోజు ఆవిడ కట్టిన సారీ అవనియండి చాలా బాగుంది. అండ్ అక్కడ కొన్ని డౌట్స్ ఉంటే అవి కూడా నేను అక్కడ పంతులు ఉంటారు కదా, అతన్ని అడిగేసి క్లియర్ చేసేసుకున్నాను. అండ్ ఇప్పుడు మెయిన్ గా ఏంటి అంటే, ఆల్రెడీ చెప్పాను కదా వీడియో స్టార్టింగ్ లోని స్పెషల్ ఉంటది ఈ వీడియోలో అనేసి. ఆ స్పెషల్ ఏంటంటే బెంగళూరు నుంచి మహేష్ వస్తున్నాడు. మోక్షత 3 months తర్వాత వాళ్ళ డాడీని కలుస్తుంది. సో మోక్షత ఎలాగా వాళ్ళ డాడీని రిసీవ్ చేసుకుంటది ఏంటి అనేసి నేను చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను. టెంపుల్ నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత మోక్షత పడుకుని పోతాను అని చెప్పి చాలా అల్లరి చేసింది. బట్ డాడీ వస్తున్నారు, వెయిట్ చేయాలి అని చెప్పి పడుకుని పెట్టలేదు నేను. బికాస్ వాళ్ళ డాడీని చూడగానే మోక్షత ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి అని చెప్పి నేను చాలా వెయిట్ చేస్తున్నాను కాబట్టి పడుకుని పెట్టలేదు. సో మీరు చూడొచ్చు, మహేష్ రాగానే ఇంకా డైరెక్ట్ గా వెళ్ళిపోతుంది అనమాట మహేష్ దగ్గరికి. మేమైతే ఎవరు వస్తున్నారో తెలీదు అన్నట్టున్నాం అనమాట. ఎవరు వచ్చారో చూడు అనేసి మోక్షతని పంపించాము. బట్ మోక్షత చాలా హ్యాపీగా ఫీల్ అయింది వాళ్ళ డాడీని చూసేసరికి. వాళ్ళ డాడీ దగ్గర నుంచి మా దగ్గరికి అస్సలు రాలేదు తెలుసా గైస్. ఒక 1 hour వరకు మమ్మల్ని అసలు పట్టించుకోలేదు అనమాట. మా మమ్మీ ఇష్ట వీళ్ళందరూ షాక్, మోక్షత ఏంటి ఇంతలా మారిపోయింది అనేసి. వాళ్ళ డాడీ ఎక్కడికి వెళ్తే అక్కడికి తిరుగుతూనే ఉండేదన్నమాట వాళ్ళ డాడీ చుట్టూ. మేము ఏది ఇచ్చినా సరే కింద పడేస్తూ తింటది. బట్ వాళ్ళ డాడీ ఆ రోజు ఇచ్చినవి ఏవి కూడా వేస్ట్ చేయకుండా తిన్నదనమాట. అది వాళ్ళ డాడీ మీద అంత ఇంట్రెస్ట్ చూపించేసరికి నాకు అనిపించింది అనమాట, మోక్షత వాళ్ళ డాడీ మీద ఎంత అంటే అంటారు కదా దివి పెట్టుకున్నారు అనేసి, ఎంత దివి పెట్టుకుందో అన్నట్టు అనిపించింది. మా అన్నయ్య వదిన వాళ్ళ యానివర్సరీ జరిగింది. సో వాళ్ళ కేక్ అండ్ ఇంకొన్ని రెసిపీస్ కూడా పంపించారు. మోక్షత ఎలాగో మా దగ్గర లేదు, వాళ్ళ డాడీ టేక్ కేర్ చేసుకుంటున్నారు కాబట్టి మేమైతే మస్తు ఎంజాయ్ చేసామన్నమాట ఫుడ్ ని. మోక్షతకి ఇష్ట అంటే చాలా ఇష్టం. బట్ వాళ్ళ డాడీ వచ్చేసరికి ఇష్టాన్ని కూడా మర్చిపోయింది, వెళ్ళట్లేదు ఇష్ట ఎంత రమ్మంటున్నా సరే. వాళ్ళ ఫా వచ్చారు, వాళ్ళ ఫా అందుకే మా దగ్గరికి రావట్లేదు. యాక్చువల్లీ చెప్పాలంటే ఈరోజు వ్లాగ్ చేద్దామన్న ఐడియా లేదు. బట్ ఈ క్యూట్ మూమెంట్స్, మోక్షత రియాక్షన్స్ ఇవన్నీ ఎప్పటికీ గుర్తుండిపోవాలి. 3 months తర్వాత చూసింది కదా, సో అందుకు నాకు ఒక మెమొరీలా ఉంటది కదా అనేసి ఈ వీడియోస్ నేను తీసాను. అందుకే ఈ చిన్న వ్లాగ్ అయినా సరే పోస్ట్ చేస్తున్నాను. ఈ క్యూట్ మూమెంట్స్ మీరు కూడా చూస్తారు, ఎంజాయ్ చేస్తారు అని. వాళ్ళ డాడీ వచ్చారన్న హ్యాపీనెస్ లో కొత్త స్టెప్స్ కూడా చేస్తుంది. అది ఈ చిట్టి తల్లి డాన్స్ అండ్ చిట్టి వీడియో కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నాను.
సో ఒకవేళ నచ్చుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కింద నోటిఫికేషన్ బెల్ కూడా ఆన్ చేసుకోండి సో దట్ నేను వీడియో పోస్ట్ చేయగానే మీరు చూసేయచ్చు. అండ్ ఈ మధ్య సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్ నా వీడియోస్ ని ఇంతలా సపోర్ట్ చేస్తున్నందుకు. స్టే విత్ హార్ట్ ఫుల్ ఆఫ్ లవ్ అండ్ మైండ్ ఫుల్ ఆఫ్ పీస్. సీ యూ గైస్ ఇన్ ది నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై గైస్.